అమ్మా ఒక మహిళగా మీరేం చెప్తారు తల్లి? ఎలా ఉంది మహాలక్ష్మి పథకం ఎలా ఉంది? బాగానే ఉంది. కాకపోతే అందరు బతకాలి కదా, అందరి కోసం కాబట్టి మా కోసం ఫ్రీ ఇచ్చిండు. కాకపోతే ఆటోలలో కూడా బతకాలి కదా, వాళ్ళ కోసం కూడా ఆలోచించమనండి రేవంత్ రెడ్డిని. నేనైతే అదే చెప్తున్నా. మామూలుగా అంటే మీరు రెగ్యులర్గా ఆటోకే పోతారా, బస్ ఎక్కుతారా? ఆహా లేదు, ఆటోకి వెళ్తా. కాకపోతే నేనైతే ఇప్పటివరకు బస్సు ఎక్కలే, ఇప్పటివరకు ఎక్కలేదు. నేను మామూలుగా జనరల్గా ఇక్కడ కల్వర్ టెంపుల్కి వెళ్తాం మేము. కల్వర్ టెంపుల్కి ఇక్కడికి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళాలి. కానీ ఎప్పుడు చూసినా కూడా పికప్ అయ్యేది. కాకపోతే 1 అవర్ దాకా ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. పోయిన సండే కూడా అలానే అయింది, ఇప్పుడు కూడా అట్లనే అవుతుంది. మాకు కరెక్ట్ 12కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1:43 అవుతుంది. అంటే 1 అవర్ లేట్ అన్నట్టే కదా మేము చర్చికి వెళ్ళడం. అంటే బస్ కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది అంటారా? బస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే బస్సు ఎప్పుడు వచ్చేది తెలియదు కదా. ఆటో అయితే ఎనీ టైం ఎప్పుడైనా ఉంటుంది కదా, అదే ఆలోచించుకోవాలి కదా. మనం ఒక మందిరానికి వెళ్తామంటే కరెక్ట్ బస్సు ఫ్రీ కదా నేను అనేది. ఫ్రీ అంటే ఫ్రీ ఇచ్చిండు, కాకపోతే అందులో అందరు ఉన్నారు. మళ్ళీ రేషన్ కార్డు అది ఏంటిది ఆధార్ కార్డు చూపిస్తేనే ఎక్కిస్తారట. ఫోన్లు ఉన్నదంటే ఫోన్లో నేను చూడనని అంటుంది. అప్పుడు నేను డబ్బులు పెట్టి ఎక్కిన బస్సు, నేను ఎక్కిన కానీ డబ్బులు పెట్టి ఎక్కిన. ఫ్రీ పథకం వచ్చినాక కూడా మీరు టికెట్ తీసుకున్నారా? టికెట్ తీసుకున్నా నేను. అంటే నాకు ఆధార్ కార్డు నాకు ఆడ లేదు. ముందే చెప్పారు కదా ఉండాలి తీసుకోపోవాలి. లేదు ఉండాలి అన్నారు. ఎందులో ఉంటుంది, చేతిలో ఉంటుంది, మొబైల్లో ఉంటుంది. అందుకోసమని నీ మొబైల్ చూపిస్తే అలా లేదు, నువ్వు ఆధార్ కార్డు ఒరిజినల్ చూపెట్టాను అన్నాడు. ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా చూపెట్టమంటే నాకు ఆడ లేదు. నేను డబ్బులు పెట్టిన 20 రూపీస్ పెట్టి ఇక్కడ దిగిన. మళ్ళీ ఈ నుండి మా ఇంటికి వెళ్ళిపోవడానికి. ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా? ఫైనల్గా అంటే అందరు బతకాలి కదా, అందులో మనం ఉండాలి అంతే. చూస్తున్నాం ఇది ఇటు మహిళలు కూడా వాళ్ళు చెప్తున్న మాట, ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఆవేదన ఏవో చెప్తున్నారో వింటున్నాం. బ్రదర్ నమస్తే, ఎలా ఉంది మీ బిజినెస్ ఎలా ఉంది? వేస్ట్ అవి పప్పులు తెచ్చి అంత ఘోరంగా చేస్తాను. కానీ మా దగ్గర ఏం ఇది స్కీమ్ అయితే వేస్ట్గా పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. పొద్దున్నలో ఉండే 100 రూపాయలు కూడా సంపాదించలే. గిరాయికి వస్తుందా మునుపట్లేక? మున్పట్లేక ఏం లేదు, రోజు 200 చేయాలంటేనే కష్టమవుతుంది. ఇంకా చెప్తావు బాబాయ్ ఉచిత పథకం ఆర్టీసీలో మహిళలకు ఉచిత పథకం ఏం చెప్తావు? తెలియదా? ఏమా ఆటో ఎక్కిపోతున్నారు, బస్సు లేదా? లేడీస్కి పెట్టిన స్కీమ్ బెటరే, కానీ లేడీస్కి స్కీమ్ పెట్టకుండా వేరేదన్నా పెడితే బాగుండేది. ఎందుకంటే లేడీస్ కొట్టుకోవడం వల్ల ఇప్పుడు జెంట్స్లో కూడా ఉంటారు కదా, జెంట్స్లో కూడా కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. అందరూ జెంట్స్లలో ఇప్పుడు యంగ్ వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ప్లస్ వాళ్ళ పరిస్థితి ఇట్లా నిలబడి వస్తున్నారు. కాబట్టి ఇది నాకు తెలిసే వరకైతే క్యాన్సిల్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. మహిళగా మీరు కోరుకునే కోరిక అదేనా? నేను కోరుకునేది అదే. అంటే లేడీస్ అందరూ అట్లని కాదు, లేడీస్ వాళ్ళకే క్యాన్సిల్ చేస్తే బాగుండేది. ఇది కాకుండా వేరే ఏదైనా స్కీమ్ పెడితే బాగుండేదేమో. పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది కదా తల్లి. పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ పేదవాళ్ళల్లో కూడా ఉన్నారు. కానీ మనకు ఇప్పుడు పల్లెటూరులో రావట్లేదు కదా, లోకల్లో ఇక్కడ తిరుగుతున్నారు. కానీ దీనివల్ల మన గవర్నమెంట్కే నష్టం జరుగుతుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అందరూ చేతమైన వాళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇలాంటి నడుచుకునే వాళ్ళకి ఇప్పుడు ఆటోలు నడుస్తున్నాయి, ఈ ఆటోల వాళ్ళకు ప్రాబ్లము. ఇంకా వేరే వెహికల్స్ వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ప్లస్ దీనివల్ల ఓన్లీ లేడీస్కు కాకుండా అసలు ఈ స్కీమ్ తీసేస్తే బాగుండు అనిపిస్తుంది మాకైతే. చూస్తున్నాం బస్సు కూడా దాదాపు బస్సులో పబ్లిక్ కూడా ఎలా ఉన్నారో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆర్టీసీ బస్ కోసం మహిళలు కూడా వాళ్ళు ఉచిత ప్రయాణం కాబట్టి బస్ కోసం కూడా వెయిట్ చేసిన వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇంతకుముందు కూడా ఒక బస్సు వస్తే ఆ బస్ ఎక్కి వెళ్ళిపోయారు మనం చూస్తున్నాం. మహిళలు వాళ్ళు బస్ ఎక్కి దిగుతుంటే కూడా విజువల్స్లో చూస్తున్నాం. మిగతా ఆటో డ్రైవర్లు ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది అన్న మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం? ఆటో డ్రైవర్లు ఏమో మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు. నూతన సంవత్సరంలో కూడా బాధపడుతున్నారు, ఏమంటారు? ఎవరు ఎక్కలేరు భయ ఈ బస్సులు చేయబట్టి. మీరు యూత్ చదువుకున్నారా? చదువుకొని ఉద్యోగాలు లేక ఈ పని చేస్తున్నారా? మరి ఇప్పుడు ఈ పని కూడా బాగాలేనట్టుంది కదా పరిస్థితి. ఇది ఏం చేయాలి భయ, ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి, తప్పదు. ఏం చేద్దాం? మరి ఖాళీగా పోతున్నావు? ఎవరు ఎక్కలేరు, ఎవరికి ఆ బస్సు ఇప్పుడు బస్సే వచ్చింది ఎక్కించుకోవద్దు, ఎవరు ఎక్కలేరు. అంటే ఇప్పుడు ఒక బస్సు వస్తే మీరు ఆగమే, ఇక మళ్ళీ కస్టమర్లు రారు. బస్సు వచ్చిందంటే కస్టమర్లు ఇలా కూర్చున్న వాళ్ళు కూడా అలా దిగిపోతారు. ఎట్లున్నది? ఏం చెప్తావు బాబాయ్? ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇటేమో ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఒక మగవాడిగా నువ్వేం చెప్తావు? అసలు వాళ్ళ బాధ వీళ్ళ బాధ నువ్వేం చెప్పగలవు? వాళ్ళ బాధ ఏమనంటే వాళ్ళు బస్సు ఎక్కి ఎంత దూరమైనా షాపింగ్ వెళ్ళి తీసుకొస్తాను. ఈ ఆటో ప్రాబ్లం వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు కూరగాయల కన్నా ఇప్పుడు దగ్గర షాపింగ్ చేయాలన్నా
దూరం వెళ్ళి తీసుకొచ్చుకుంటుండ్రు. అది ప్రాబ్లం లేదు. బస్సులో మాత్రం మగవాళ్ళకు బస్ ఎక్కిండ్రా ఈ మధ్యలో మీరు? ఎక్కినండి. ఎలా ఉంది జనాలు ఎలా ఉన్నారు? జనాలు కానీ మొత్తం లేడీస్ ఉండరు కానీ బస్సులకు మగవాళ్ళకు కొంచెం సీట్ ఇస్తే కొంచెం బాగుంటుంది. గతంలో మహిళలకి కేటాయించిన సీట్లలోనూ మహిళలు కూర్చోవాలనేది, ఇప్పుడు పురుషులకు సపరేట్ సీట్లు పెట్టాలంటారా? అవును, పురుషులకు పెట్టాలండి, అది బాగుంటుంది. అంటే మహిళని గౌరవించాలంటారు కదా, మరి గౌరవించాలి ఓకే, కానీ మొత్తం వాళ్ళు కూర్చుంటే ఎట్లా? మాకన్నా ఒక టైంకు 10-20 సీట్లు కేటాయించాలని వాళ్ళకు ఉండని, కానీ ఒక 10-20 సీట్లు మాకు కేటాయించాలని. టికెట్ కొనుక్కుంటున్నా నేను, నాకు సీట్ కావాలని. అవునండి, అంతే. ఒక 10-20 సీట్లు మా మందం ఉంటే బాగుంటుందని, కానీ పురుషులకు సపరేట్ ఉంటే బాగుంటుందని. ఇంకా జర్నీ కూడా ఫ్రీగా చేయొచ్చు బస్సు ప్రయాణం. పురుషులకు ఎంత లాంగ్ జర్నీ అన్నా పురుషులకు సపరేట్ ఉంటే జర్నీ ఫ్రీగా చేయొచ్చు అని. ఇప్పుడు గత జర్నీకి ఆర్టీసీలో ఇప్పటి జర్నీ ఎలా అనిపించింది? ఇప్పుడు చాలా కష్టం అవుతుంది జర్నీ చేయాలంటే. కొంతమంది కారు కూడా వెహికల్స్ కారు ట్రాఫిక్ కార్లు ఎక్కించుకొని కూడా దూరం పోయే పరిస్థితి వస్తుంది. ఎంగేజ్ తీసుకొని కూడా పోయే పరిస్థితి వస్తుంది. జర్నీ చేయాలన్నా ఫ్యామిలీతో జెంట్స్ వాళ్ళందరూ పోయినా లాంగ్ జర్నీ చేయాలన్నా కారు తీసుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఓకే, చూస్తున్నాం ఆటోలో దాదాపు వాళ్ళు ఖాళీగా కూర్చున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ఆటో డ్రైవర్లు కూడా కస్టమర్లు లేకుండా వాళ్ళు ఖాళీగా కూర్చొని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళకి అర్థం కాలేని దయనీయ స్థితిలో ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. మాట్లాడదాం మరొకసారి. అన్న, ఎందుకు ఇట్లా ఖాళీగా ఎందుకు కూర్చున్నారు? ప్రజలు బస్సులలో పోతున్నారండి, మొత్తం ఆటోలు మొత్తం బస్సులలో పోతున్నారు ప్రజలు. ఆటోల దగ్గరికి ఎవరు వస్తలేరు. ఆటోలు కొత్తది ఉన్నట్టుంది కదా? కొత్తది ఆటో. ఈఎంఐలో కొన్నావా? ఈఎంఐ నెలకు 9,000 కట్టాలి. వెళ్తుందా మరి? వెళ్తలేదు సార్. ఆటో పరిస్థితి దారుణం అయిపోయింది. బస్సు ఫ్రీ పెట్టినా కానీ ఆటోల దగ్గరికి ఎవరు వస్తలేరు. బస్సులో ఎక్కిపోతున్నారు అందరూ. ఎన్నింటికి వచ్చినా వీడికి? పొద్దున 6 గంటలకు వచ్చిన. అప్పటి నుంచి ఎన్ని ట్రిపుల్ కొట్టినా? 2 ట్రిప్పులు వెళ్ళినాయి. అంటే అంత ముందు మామూలుగా పొద్దున్న సాయంత్రం వరకు ఎన్ని ట్రిపుల్ కొడుతూ? అప్పటి వరకు అయితే 6-7 ట్రిప్పులు కొట్టేది. అంటే గతంలో 6 ట్రిప్పులు కొట్టేది. 2 ట్రిప్పులు అయినాయి. అటు పోయొచ్చిన అంతే, వరంగల్కి పోయొచ్చిన. దారుణం అయిపోయింది సార్ పరిస్థితి. చెప్పుకోలేము ఇక పరిస్థితి, మా బాధలు చెప్పుకోలేము ఇక. ఏమంటావు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్తాం సార్ ప్రభుత్వానికి? ఆ సార్ ఏమో చేసినని ఈ సార్ వచ్చిండు, ఈ సారు ఇప్పుడు మమ్మల్ని ఇట్లా నాశనం చేస్తాడు ఆటో డ్రైవర్లను. ఏం చెప్పుకోమా పరిస్థితి? ఇలా నూతన సంవత్సరం ఇంటికి ఏమైనా తీసుకుపోయే పరిస్థితి ఉందా? ఏమున్నా సార్, జేబులో రూపాయి లేదు ఇప్పటివరకు ఒక 400-500 చేయాలి. అట్లాంటి 200 రూపాయలు చేసినాం పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు. 350 రూపాయలు దీనికి ఇస్తే కట్టాలి. రోజుకు 350 రూపాయలు దీనికి ఇస్తే కట్టాలి. ఏం చేస్తాం సార్? దీని అద్మానం అయిపోయింది, ఆటో డ్రైవర్ల పరిస్థితి అద్మానం అయిపోయింది. ప్యాసింజరా మీరు? ఏంటిది మరి వీళ్ళ పరిస్థితి? ఆటో డ్రైవర్ ఇంత బాధపడుతుండ్రు. ఉచిత పథకం, ఆర్టీసీ బస్సులో ఉచిత పథకం ఎట్లా ఉంది? ఉచిత పథకం బాగలేదు సార్ ఇది. ఎందుకంటే చాలా మంది కడుపు మీద కొట్టినట్టు ఆటో డ్రైవర్ల మీద ఇది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడ చూసినా ఆడవాళ్ళు ఎక్కుతాను. మేము ఎక్కి టికెట్ పెట్టినా కూడా కూర్చొని ఇస్తలేదు, అంతా ఉన్నా నిలబడి. నేను మొన్న పోయొచ్చిన, నా 5 రోజులు హాస్పిటల్లో పడ్డా కాబట్టి నాకు తెలుసు. ఇలా చాలా కష్టం ఉన్నది. ఈ పెట్టుడు తప్పు, ఇది మనం చెప్పేది అంతే. రైట్, ఇది సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆటో డ్రైవర్లు మటుకు తమ ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు? బస్ కోసం వెయిటింగా? లేదండి, ఏదైతే అది ఆటో అయితే ఆటో ఉన్నాయి కదా ఆటోలు, మరి ఎందుకు వెయిటింగ్? రావట్లేదు వాళ్ళు. అంటే ప్యాసింజర్ నిన్నతోనే వాళ్ళు వస్తా అంటారు. వాళ్ళు మొత్తం నిన్న దగ్గర రారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఫుల్ అయిన తర్వాత తీసుకెళ్తారు అన్నట్టు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇటు ఆటో డ్రైవర్ల ఆవేదన, మా జీవనం మాకు గడుస్తలేదని చెప్పేసి ఏం చెప్తారు? మామూలుగా ఒక కామన్ మ్యాన్గా ఏం చెప్తారు? ఒక వర్గానికి న్యాయం చేయడం కోసం ఇంకో వర్గానికి అట్లా చేయడం కరెక్ట్ కాదు. అసలు ఆటో అది టికెట్ల రేట్లు తగ్గించి ఒక ఉత్పాదకత పెంచే విధంగా ఉంటే బాగుండు. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటే బాగుండు. అసలు అంతిమంగా ఏ ప్రభుత్వమైనా కూడా ఒక వైద్యము విద్యను కోరుకుంటూ ఉన్నారు. అవి తప్పించి ఇంకా మిగతా వాళ్ళని అన్నింటినీ ఏది చేసినా కూడా అది మనకు జనానికి సమస్యగా మారుతుందని నేను అనుకుంటున్నాను. అట్లా రైట్, కొంతమంది కామన్ పీపుల్ అయితే మా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే సరిపోయేది, ఎందుకు ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మాకైతే ఇబ్బందిగానే మారింది అని చెప్పేసి ఇటు ఆటో డ్రైవర్లు చెప్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంది. ప్రయాణికులు కూడా ఈ పథకం మాకు ఏమాత్రం కూడా మాకు ఉపయోగంగా లేదని చెప్పేసి కొంతమంది మహిళలు చెప్తున్నారు. కొంతమంది మహిళలు మటుకు మాకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే మాకు బాగానే ఉందని అంటున్నారు. ఓవరాల్గా చూస్తే అన్యాయమైంది మటుకు ఆర్టీసీ కార్మికులు ఇక్కడ అన్యాయమైందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులకి నెలకి 15,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు వాళ్ళు కోరుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు ఇప్పటికే బతకడానికి తినడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. ఆటో ఈఎంఐ కూడా మేము కట్టలేని సిచ్యువేషన్లో మేము ఉంటే ఇలాంటి టైంలో ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ స్కీమ్ మన నెత్తి మీద ఒక గుదిబంట లెక్క తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మా సమస్యని పరిష్కరించకపోతే మటుకు రేపు 3వ తారీఖు జనవరి 3వ తారీఖు మటుకు జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ధర్నాలు భిక్షాటన చేయబడుతున్నాం. అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద 4వ తారీఖున మేము ధర్నా చేపట్టబోతున్నాం, మహాధర్నా అని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న సిచ్యువేషన్. వరంగల్ నుండి యోగి, తొలి వెలుగు.